దొంగ నమస్కారాలు వద్దు జితేంద్ర. మీ బావ ఏం చేసినాడో తెలుసా? ఎలక్షన్లో మా శివారెడ్డికి పోటీగా ఒక చిత్తు కట్టుకోవాలనుకుని ఒక చెత్త నా కొడుకు సీటు ఖాయం చేసినాడు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు. వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుని 30 చెప్పలు పడ్డాయినా సీటు నా కొడుకు దక్కేలా చెయ్యాలి. నాయనా వీరి మధ్యలో వెళ్ళేదేంటి? మన ఒంట్లో ప్రవహించేది సీమనెత్తురు ఆ లక్ష్మీ నరసింహ గారి తలక నీకు కానుకగా ఇస్తాను. కొండారెడ్డి ఆవేశపడకండి. ఆ లక్ష్మీ నరసింహ మహామండి కట్టు ఆ తిమ్మింగలను పట్టుకోవడానికి పెద్ద చేప తర్వాత వాడే మన దారికి వస్తాడు. నువ్వు ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు? నాకు అనవసరం. సీటు నా కొడుకు దక్కాలి. సీఎం రేసులో ఉన్నవాడికి సీటు దక్కపోతే ఇక ఈ కొండారెడ్డి బతకడు. బతికిన ఆడదాని లెక్కే. ఆవేశపడకు నాయనా. అవసరమైతే ఈవీఎం టాపరింగ్ చేసైనా సరే ఎమ్మెల్యే గెలుస్తా. సీఎంలందరినీ నా వైపు తిప్పుకుంటా. సీఎం రేసులో ముందుంటా. నువ్వు సీఎం అయితే చూడాలనేరా నా కోరిక. జితేంద్ర నా కొడుకు సీఎం సీటు దక్కినందుకు ఈరోజు మనం అందరం పార్టీ చేసుకుందాం. ఏ పలుకులు చలక